పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రైతులకు పండుగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఇక మనకు దేవుడిచ్చిన ఒక గాడ్ గిఫ్ట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మన కాన్స్టిట్యున్సీ నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తే ప్రభుత్వానికి 31,000 కోట్ల అదనపు భారం పడుతున్నా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అంటే ఎంత అదృష్టమో రైతులందరూ గమనించుకోవాలి. మన కోడంగల్ కాన్స్టిట్యున్సీలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అరే ఇది కాలేదు అది కాలేదు, 6 గ్యారంటీస్ అమలు కాలేదని. అరే నాయన, 10 సంవత్సరాలు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చెప్పింది 10 సంవత్సరాల తర్వాత కూడా కాలేదు. మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలే అవుతుంటే ఈ రోజు 2 లక్షల రుణమాఫీ కానీ, ఉచిత బస్సు గురించి కొంతమంది అక్కడక్కడ కామెంట్లు పెడతా ఉన్నారు. సంవత్సరానికి 750 కోట్ల అదనపు భారం పడుతున్నా ప్రతి ఒక్క కుటుంబంలో ఆడపిల్లలు లేరా? ఆడపిల్లలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా, కానీ మరి అక్కడక్కడ కట్టబెట్టేటట్లు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి, ఏది చేసినా ప్రజానికానికి మంచి చేయాలనేటటువంటి ఆలోచనతో చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ రోజు 2 లక్షల రుణమాఫీ, కొంతమంది ఇంకా నాకు రాలేదు అని కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. 1 లక్ష వరకు ఇప్పుడు అవుతుంది. ఈ ఫస్ట్ లోపు 1,50,000 వరకు అవుతుంది. 3వ విడతలో 2 లక్షల రుణమాఫీ అవుతుంది. కాబట్టి ఆ రేషన్ కార్డు ప్రామాణికం ఏం లేదు, ప్రతి ఒక్కరికి అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ. రాములు గారు చాలా చక్కగా చెప్పారు.